వెల్కమ్ టు భూమి సైన్యం న్యూస్. ప్రస్తుతం మనం పెందుర్తి ఆంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి వారి టెంపుల్ లో ఉన్నాం. స్వామివారి విశేషాలు తెలుసుకుందాం రండి. స్వామియే శరణమయ్యప్ప. కేరళలోని పవిత్ర శబరిమల క్షేత్రాన్ని దర్శించుకోవాలని ప్రతి అయ్యప్ప భక్తుడికి ఉంటుంది. కానీ అంత దూరం వెళ్లలేని ఉత్తరాంధ్ర భక్తుల పాలిట కల్పవల్లిగా, ఆధ్యాత్మిక నిలయంగా విరాజిల్లుతోంది పెందుర్తిలోని ఉత్తరాంధ్ర శబరిమల. కేరళ క్షేత్రాన్ని తలపించేలా అదే ఆచారాలు, అదే దివ్యత్వంతో నిర్మితమైన ఈ పుణ్యక్షేత్రం విశేషాలేంటో ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. శరణము కోరేము నీ చెంత, శరణము కోరేము నీ చెంత. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో కొలువయ్యున్న ఈ అయ్యప్ప స్వామి ఆలయం కేవలం ఒక గుడి మాత్రమే కాదు, వేలాది మంది భక్తుల నమ్మకం. కేరళలోని శబరిమల ఆలయ నిర్మాణ శైలిని, కొలతలను క్షుణ్ణంగా పరిశీలించి ఆగమ శాస్త్రబద్ధంగా ఈ క్షేత్రాన్ని నిర్మించారు. చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, కొండల నడుమ ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే భక్తులకు శబరిమల కొండపై ఉన్నట్టే అనిపిస్తుంది. అందుకే దీన్ని ఉత్తరాంధ్ర శబరిమల అని పిలుస్తారు. ముఖ్యంగా కార్తీక మాసం, మార్గశిర మాసాల్లో ఈ క్షేత్రం భక్తజన సంద్రంగా మారుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్ నుండి కూడా వందలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తారు. 41 రోజుల పాటు కఠినమైన నియమాలతో అయ్యప్ప దీక్షలు పూర్తి చేసుకున్న స్వాములు ఇక్కడే ఇరుముడి సమర్పించి పడిపూజలు నిర్వహించుకుంటారు. కేరళ శబరిమల వెళ్లలేని ఎంతో మంది కన్యస్వాములు, మణికంఠులు ఈ పెందుర్తి క్షేత్రంలోనే తమ దీక్షలను విరమించి స్వామివారిని దర్శించుకుని పునీతులవుతారు. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. భక్తులకు, భక్త మహాశయులకు శుభాశిస్సులు. పెందుర్తి అయ్యప్ప స్వామివారి దేవాలయం ఉదయం స్వామివారికి పాలు, పెరుగు, తేనె, విభూది మరియు వివిధ సుగంధ ద్రవ్యములతో స్వామివారికి అభిషేకం చేయబడింది. అనంతరం అలంకారం, సాయంత్రం ప్రత్యేక దీపారాధన, అలంకార దర్శనం, హరివరాసన సేవ జరగబడును. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. ఈ క్షేత్రంలో ప్రతిరోజు కేరళ పద్ధతిలోనే పూజా కార్యక్రమాలు జరుగుతాయి. మండల పూజలు, మకర విరక్కు మహోత్సవాల సమయంలో ఆలయం విద్యుత్ దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఇక్కడ జరిగే పడిపూజ మరియు మహాన్నదానం విశేషంగా చెప్పుకుంటారు. ఇక్కడికొచ్చి స్వామిని దర్శించుకుంటే జీవితంలోని కష్టాలన్నీ తీరిపోయి ప్రశాంతత లభిస్తుంది అని భక్తుల అచంచల విశ్వాసం. మీరు కూడా ఇప్పటి వరకు ఈ పవిత్ర ఉత్తరాంధ్ర శబరిమల క్షేత్రాన్ని దర్శించుకోకపోతే తప్పకుండా పెందుర్తిలోని అయ్యప్ప స్వామిని దర్శించుకోండి. ఆ మణికంఠుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలోని అయ్యప్ప భక్తులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యుగములు కనరాక ఏ కంఠ